మీద మాట్లాడలేకపోతూ ఉన్నాను అంటూ మనల్ని మనం ఎన్ని రోజులు మోసం చేసుకుంటాం. అంటే నేనిప్పుడు మాట్లాడడం గురించి చెప్పాను. కానీ మాట్లాడడం గురించనేదే కాదు. మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో ఎవరి పాత్రనైనా మనం ఇంక్లూడ్ చేసినట్టయితే, అది క్రెడిట్ అయితే మనం తీసుకోవడము, ఏదైనా ప్రాబ్లమ్ అయితే పక్కన వాళ్ళ మీద నెట్టేయడము లేకుండా, ఎప్పుడైతే కరెక్షన్ చేసుకుంటూ వెళ్తామో, అప్పుడు 100% మనం చేయాలనుకున్న పని చేస్తాము. వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలో మనం వెళ్ళగలం. అంటే పక్కనోళ్ళ మీద కంప్లెయింట్ చేయడం అనేది మనం మానేయాలి. ఎప్పుడు చూసినా కూడా ఒకటే కనిపిస్తూ ఉంటుంది. ఎవరినడిగినా గూడా, "అప్పుడు ఇలా చేసుంటే బావుండు. ఇప్పుడు ఇలా చేసుంటే బావుండు. అప్పుడు అలాగే చేయలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఆ ధైర్యం లేదు." అప్పుడు నేను ఆ పని చేయలేదు కాబట్టి, ఇప్పుడు నా పిల్లలకి ఆ పని చెయ్యాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. అప్పుడు మనం చేయడానికి ఆ పని ఏ సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేసి మనం వెనక్కొచ్చామో, ఇప్పుడు మన పిల్లలకి అవే సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ వాటిని మనం క్లియర్ చేసి, వాళ్ళకి ఆ పాత్ అనేది క్లియర్‌గా చూపించగలిగినట్టయితే, మనం చేయలేని పనిని కూడా సక్సెస్‌ఫుల్‌గా పిల్లలు చేయగలరు. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది మంచి ఎగ్జామ్స్ టైమ్. మన ఒపీనియన్స్ అన్నీ పిల్లల మీద రుద్దొద్దండి. ఇక్కడుండే వాళ్ళంతా కూడా మన ఫ్యామిలీలో ఉండే 50,000 మెంబర్స్ కూడా పేరెంట్సే ఎక్కువగున్నారు. కానీ వాళ్ళకు ఏది చేయాలి అనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఏది ఇష్టము, ఏది ఇష్టం అయితుందో, ఎందులో వాళ్ళు నాలెడ్జీ ఉందో అనేది కనుక్కోవాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్‌ది. అంటే సైకోమెట్రీ విధానాన్ని గన మనం ప్రయోగించి కొన్ని క్వెషన్స్ దానికి రిలేటెడ్‌గా గన పిల్లల్ని అడిగినప్పుడు, వాళ్ళకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు, వాళ్ళు ఆ ఎక్స్‌ప్రెషన్స్ వల్లే మనం చెప్పేసేయొచ్చు. అంటే వాళ్ళు కంఫర్ట్‌గా చెప్తూ ఉన్నారా? భయపడి చెప్తూ ఉన్నారా? వాళ్ళు తీసుకునే నిర్ణయంలో క్లారిటీ లేదా? లేదు క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా? ఎవరో చెప్పినటువంటిది వాళ్ళు అమలు పరుచుకోవడానికి రెడీగున్నారా? ఇలాంటి విషయాలన్నీ వాళ్ళతో మనం కలిసి మాట్లాడినప్పుడు మాత్రమే తెలుసుకోగలం. పిల్లల దగ్గర తీసుకుంటే నెత్తికెక్కేస్తారండి. కాబట్టి దూరంగా పెట్టాలండి. వాళ్ళని చూసినప్పటి నుంచి కసుబుస్సు అంటూ ఉండాలి అంటే, మనం చేయవలసినటువంటి పని సమాజంలో పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, పైనింటోళ్ళు, కిందింటోళ్ళు చేసేస్తారు. వాళ్ళకు వీళ్ళు దగ్గరైపోతారు. వాళ్ళు చెప్పిన ప్రతి పనికి ఈళ్ళు కరెక్టే అని తలూపేస్తారు. తర్వాత కంప్లీట్‌గా మన చేయి జారిపోయిన తర్వాత మనం అయ్యో! అని లబోదిబో ఏడ్చేస్తాం పేరెంట్స్. మరి తప్పెవరిది? మనది గదా! ఇప్పుడు ఎగ్జామ్స్ టైమ్. వాళ్ళని టెన్షన్ పెట్టొద్దు. మీరు టెన్షన్ పడొద్దు. వాళ్ళకి క్లియర్ కట్‌గా ఒక టైమ్ టేబుల్ ఏసి ఇచ్చేసేయండి. అంటే వాళ్ళకి ఏ టైంలో ఏది చదివితే ఇష్టంగా చదువుతారు. బ్రెయిన్‌కి సబ్‌కాన్షియస్ మైండ్‌కి తీసుకుంటారు. వాళ్ళు కాన్సంట్రేషన్ అనేది ఏ టైంలో ఎక్కువుంటుంది. ఇవన్నీ వాళ్ళతో కొద్ది రోజులు మీరు ట్రావెల్ చేసినప్పుడు దగ్గరగా కూర్చొని ముందు వీడియోలో ఒక మాట చెప్పాను. టచ్, టైము, ట్రస్ట్. టచ్చు, టైము, ట్రస్ట్. ఈ 3 గన పిల్లలకి ఇవ్వగలిగినట్టయితే మన మాట కాకుండా పక్కన వాళ్ళ మాట వినేటటువంటి ప్రసక్తే లేదు. మన పిల్లలు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళకి కావాల్సినటువంటి దిశానిర్దేశాన్ని మన దగ్గరే అడిగి తీసుకుంటారు. వాళ్ళలో ఉండేటటువంటి ఇన్ఫీరియారిటీ రిలేటెడ్ ఏదన్నా ఉన్నా కూడా ప్రతి ఒక్కటి మన దగ్గర ఓపెన్ అయిపోతారు. అంటే ఒక భరోసా. నాకు నా పేరెంట్స్ ఉన్నారు. ప్రతీదీ నేను చెప్పుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఈళ్ళు నాకు సాల్వ్ చేస్తారు. సజెషన్స్ ఇస్తారు. నా వెనకుండి నన్ను ముందు నడిపిస్తారు. అనేటటువంటి నమ్మకాన్ని పిల్లలకు కల్పించాము అంటే హ్యాపీగా వాళ్ళు టైమ్ టేబుల్ యేసుకుంటారు. ఎగ్జామ్స్‌కి గూడాను ఎలాంటి భయం లేకుండా వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. మంచి పర్సెంటేజ్ వస్తుంది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనం గూడా హ్యాపీగా ఉంటాం.